మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ ఎస్టీ సమస్యలపైన మనమందరం కలవడం చాలా ఆనందదాయకం. ఈ రోజు మండల స్థాయి నాయకులు, మా మండల స్థాయి అధికారులంతా ఇచ్చేశారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే నా ముందు కూర్చొని ఉన్నారో మీరు ఎక్కడ కానీ అభద్రతా భావం ఆలోచన చేసే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, ఎమ్మెల్యేగా గెలిచిన నేను మీ మనిషి. మీకు ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ మీకు రావాల్సిన ప్రతి ఒక్క హక్కులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా కానీ నిరాశపడే అవసరం లేదు. మీరు తక్కువగా ఆలోచన చేసే అవసరం లేదు. ఏ సచివాలయాల్లో ఎక్కడైనా కానీ పేరుతో కానీ తక్కువగా చేసి కానీ చులకన కానీ మాట్లాడితే ఆ సచివాలయం అడ్మిన్లు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. రాసి పెట్టుకోండి. నో వే. మానవతా దృక్పథంతో ఏ మనిషి సచివాలయాన్ని కానీ ఆఫీస్ కానీ వస్తే గౌరవప్రదంగా ఆయన కూర్చోబెట్టి చేరిచ్చి ఆయన సమస్యలు తెలుసుకునే బాధ్యత ఈ ప్రభుత్వంది, నాది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా చులకనగా తక్కువగా చేసి మాట్లాడితే నేను నా ఇంట్లోకి పిలిచి సగౌరవంగా కూర్చోపెట్టి నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మాట్లాడతాను. నా ఇంట్లో నేను నా పక్కన చైర్లో కూర్చోపెట్టి మాట్లాడుతా ఉన్నాను. మీ ఉన్న ఏదైతే సచివాలయం ఉన్నది ఏ ఒక్కరిది కాదు, అది ప్రజా సచివాలయం, అది ప్రభుత్వ సచివాలయం, అది ప్రజల కోసం ఇచ్చిన సచివాలయం, అది ఏ ఒక్కరి అధికారుల కోసం ఇచ్చిందే కాదు. అటువంటి అధికారులు లేరు. ఒకవేళ ఉంటే అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నేను క్షమించే పరిస్థితిలో ఉన్నాను. నా ఒక్క ఫస్ట్ అండ్ లాస్ట్ అజెండా మానవతా విలువలు పెంచుకోవాలా. మా గౌరవంగా సగౌరవంగా అందరికీ మాట్లాడాలా. మర్యాద రూపంగా అందరితో దగ్గర తీసుకోవాలా. ఇది పరిపాలన దక్షతలో ఒక భాగం. ఇది మనిషికి మీరు గౌరవంగా రాండి అన్న, కూర్చోండి అంటే ఎంతో సంతోషపడతారు. ఆయా కూర్చో అంటే అప్పటికే మీ దగ్గర అర్జీ ఇచ్చేటప్పుడే ఆయన బాధపడతారు. అటువంటి ప్రాక్టీస్ కి నేను ఎక్కడ కూడా సపోర్ట్ చేయను. ఎందుకంటే అటు ఎవరో దొంగలు ఏమైనా దొంగలిచ్చే వాళ్ళు ఉంటే అది పోలీస్ చూసుకుంటారు. అది మన పని కాదు. ప్రభుత్వ సచివాలయాలు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ పూర్తి స్థాయిగా మండల ప్రజల, గ్రామ ప్రజల పైన పూర్తి బాధ్యతగా ఉండాలా. మర్యాద రూపంగా వాళ్ళకి దగ్గర తీసుకోవాలా. సగౌరవంగా మాట్లాడాలా. మాట్లాడే మాటలు ఆ మనిషి అనుకోవాలా, నేను ఖచ్చితంగా నా ఆఫీస్కి వచ్చాను, నాకు కావాల్సిన సచివాలయానికి వచ్చాను, నేను నాకు కావాల్సిన తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాను, నాకు ఎక్కడ ఇక్కడ అభద్రతా భావం లేదు, మన ఆఫీస్కి వచ్చాను, ఎంతో గౌరవంగా నాకు పిలిచి కూర్చోపెట్టారు. పోయి సాయంత్రం ఆయన గ్రామంలో పోయి ఆ ఊర్లో పోయి బండ పైన కూర్చొని 10 మందికి చెప్తాడు, ఈ రోజు నేను తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను, మండల ఆఫీస్కి వెళ్ళాను, సచివాలయం ఆఫీస్కి వెళ్ళాను, ఎక్కడ వెళ్ళింటే అక్కడ నాకు సగౌరవంగా కూర్చోపెట్టి మాట్లాడినారు, నాకు ఎంత బాధ్యతగా మాట్లాడినారు, ఎంత మర్యాద ఇచ్చినారయ్యా అని చెప్తే ఆ మాట ఇంకా 10 మంది వింటారు. దానివల్ల పరిపాలన దక్షతలో ఇంకా మంచి పేరు వస్తుంది. మనకు మర్యాద రూపంగా మనం మాట్లాడతాం. సమస్య ఒక రోజు ఇట్లో అట్లా సెటిల్ అయిపోతుంది. సమస్యలు కూడా మనం వదిలే పరిస్థితులు లేవు. ఏ సమస్యలు ఏ విధంగా ఉన్నా అది సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టే దాంట్లో మీరు కూడా అలసటగా ఉండరు. నేను కూడా మిమ్మల్ని వదలని చెప్పి మీకు కూడా తెలుసు. మనం అదే క్రమంగా పనిచేస్తాం. ఆ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో మనం బాధ్యతగా ఉందాం. అదే విధంగా అంబేద్కర్ భవన్ కి రెవెన్యూ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఎవరు ఇచ్చారమ్మా? ఏం మీ పోస్టు? సరే, ఇమీడియట్ గా నాకు ల్యాండ్ కావాలా రేపు సాయంత్రం లోపల. అంబేద్కర్ భవన్ కి రేపు సాయంత్రం లోపల నాకు భూమి కావాలా. 50 లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడి శాంక్షన్ పెట్టిస్తాను. ఓకే. అపార్ట్ ద టీటీడీ కళ్యాణ మండపంకి ఒక లెటర్ పుటప్ చేయండి. అదే విధంగా రోడ్స్, డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో మన ఎస్సీ సబ్ ప్లాన్ లో, అదే కాకుండా అడిషనల్ ప్లాన్లు ఏమైనా ఉంటే మనం పెట్టి సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టాలా. ఇదే కాకుండా ఎంపీడీ గారు మనం ఒకటి బస్ స్టాండ్ లో పే అండ్ యూజ్ ఒక ఇది పెట్టాలి. బస్ స్టాండ్ ఎక్కడ కూడా మనుషులు నడిసే పరిస్థితిలో లేదు బస్ స్టాండ్. నేను దాని గురించి సపరేట్ గా మాట్లాడుతున్నాను. బస్ స్టాండ్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నిమ్మన్పల్లి బస్ స్టాండ్. హౌసింగ్ స్కీమ్స్ లో అర్హులు ఉండే వాళ్ళందరికీ మనము తప్పకుండా వాళ్ళకంతా మెజారిటీ పరంగా తీసుకోవాలి. దానికి ఎక్కువగా మీకు ఏమైనా అర్థం కాకపోతే MRPS is a part of the తెలుగుదేశం పార్టీ.
ఏమి వాళ్ళ రిప్రజెంటేషన్ ఏమి ఇస్తారో అది తీసుకొని జెన్యూనిటీ 100% ఉంటుంది. తప్పకుండా అది కన్సిడర్ చేసి ప్రయారిటీ శాంక్షన్ లిస్ట్ లో పెట్టండి. అదేవిధంగా బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్స్ పిఆర్ఓలు పంచాయతీరాజ్ మీరు ఇమీడియట్ గా ఇప్పుడు ఎంఆర్పిఎస్ ద్వారా కానీ రెడ్డి నారాయణ ద్వారా కానీ ఇస్తారు మీకు అర్జీలు. ఆ అర్జీలు తీసుకుని అన్ని కాంపౌండ్ వాల్స్ ఎస్టిమేట్ చేసి తయారు చేయండి. ప్రభుత్వం దానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అపార్ట్ దట్ ఏవేవే ఇష్యూస్ ఉన్నాయో ఏవైనా కానీ దానికి వెంకటేశ్వర స్వామి గుడి కోసం అడిగారు. ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో ఆ సంబంధిత పంచాయతీ వాళ్ళు దయచేసి అర్జీలు రాసి ఇవ్వండి. మేము టీటీడీ యువ గారికి కావాలంటే నేనే పర్సనల్ గా మాట్లాడి తప్పకుండా శాంక్షన్ ఇస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మండలంలో అదే విధంగా డబ్బు ఏదైతే కొడతారో వాళ్ళు రెవెన్యూ వాళ్ళమ్మ ఆ డబ్బు కొడతారు కదా, వాళ్ళకు వచ్చిన కళాకారులకు ప్రత్యేక ఐడి కార్డులు మనము రెవెన్యూ ద్వారా ఇస్తాం. వాళ్లకు పెన్షన్ కూడా వస్తుంది. మీకు తెలుసా అది? ఆ పెన్షన్లు వాళ్ళ లిస్టులో పెట్టి తప్పకుండా ఇప్పుడు మనకు రిసీవ్ చేసిందంతా మనోళ్ళే ఏమి వాళ్ళకి పెట్టి మనం శాంక్షన్ లిస్టులో వచ్చి వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు చూడాలి. మీరు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా కానీ సకాలంలో స్పందించి అధికారులందరూ మనతో కలిసి మమేకమే పనిచేయాలి. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఏదైతే మన బస్ స్టాండ్ లో ఉందో అది బాగలేదు. ఆ ఏదైతే నిచ్చెన ఉందో అది నిచ్చెన ఎక్కితే చాలా కష్టంగా ఎక్కాల. ఏమి అది బాగలేదు. నేను ఒక 3 మెన్ కమిటీకి వేస్తాను. ఆ 3 కమిటీ దాంట్లో ఎంపీడీఓ గారు లీడ్ తీసుకుని ఎంత కావాలో దానికి డబుల్ శాంక్షన్ పెట్టి దానికి ఇమీడియట్ మండల్ రెజల్యూషన్ పాస్ చేయండి. రెజల్యూషన్ పాస్ పూర్తి స్థాయిగా గ్రనేట్ వేసి చాలా బాగా ఎందుకంటే అంబేద్కర్ గారు ఇస్ ద ఫేస్ ఆఫ్ ద కంట్రీ. ఈ రోజు మీకు ఎన్నో దేశాల్లో మంచి రాజ్యాంగం లేదు. భారతదేశ రాజ్యాంగానికి మానవతా విలువలకు మొదటి స్థానం ఇచ్చిన చరిత్ర మన భారతదేశ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం రూపకర్తకు మనం చాలా బాధ్యతగా చూసుకోవాలి. సో ఇట్ షుడ్ బి మెసేజ్. ఆ విధంగా మీరు దాన్ని పూర్తి స్థాయిగా డెవలప్మెంట్కి రీచ్ చేయండి. ఇదే కాకుండా ఇష్యూస్ ఏ ఉన్నా కూడా కానీ దయచేసి మనమందరం అధికారులు మనమందరం కలిసి మనం ప్రజలకు బాధ్యతగా ఉన్నాం. మనం వీఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ టు పబ్లిక్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కానీ చాలా బాధ్యతగా ఉండాలా, సకాలంలో స్పందించాలా, పరిష్కార మార్గంలో పెట్టాలి. ఎందుకంటే ఒక కౌంటర్ పార్ట్ అప్లికేషన్ కూడా వస్తుంది, ఒకటి లిటికేషన్ కూడా వస్తుంది. లిటికేషన్ వస్తే కూడా దీంట్లో శాంటిటీ ఏముంది, వాస్తవం ఏముంది, మనం ఏం చేయాలా, ఏ విధంగా మనం ప్రజలకు న్యాయం చేయాలా. ఒక అప్లికేషన్ ఏదో లిటికేషన్ క్రియేషన్ అప్లికేషన్ ఉంటుంది, ఒకటి జినైన్ ఉంటుంది. ఆ జినైన్ అప్లికేషన్ శాంటిటీ చూసుకున్న తర్వాత అది మనకే వస్తుంది దాని అవగాహన. ఎందుకంటే డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవాలు తెలిసిపోతుంది. అప్పుడు మనం వాస్తవాలు పక్క తప్పకుండా డిస్పోజ్ చేస్తూ రెండో వానికి భయపడించాలి. లిటికేషన్ ఎక్కువ పెంచితే నీకు జైలుకు పంపిస్తాం, ఇమీడియట్ గా పోలీస్కి రెఫర్ చేస్తాం నీ పైన. ఆ విధంగా చేస్తే మన దగ్గర క్రిమినల్ కేసులు తగ్గిపోతాయి, క్రిమినల్ ప్రొసీజర్ తగ్గిపోతాయి. ఎక్కువగా ల్యాండ్లు నా పేరుతో 1B రాలేదు, నా పేరుతో మెడిషన్ రాలేదు, ఇంకా ఎన్ని ఏళ్ళు తిరుగుతారు మనుషులు? ఏం జరుగుతోంది వ్యవస్థ? నో, ఒకే ఒక్క మాట, అర్హులు ఉండే వాళ్ళకు మనం ఇస్తున్నామా భూమి? వాళ్ళ పిత్రాజితంతో వచ్చిన భూమి, మనకేం సంబంధం ఉంది? ఆ విధంగా కాకపోతే ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ గారు మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యారో చాలా బాగా పనిచేశారు. నేను ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు నాకు సరిగ్గా పూర్తిగా అర్థం కాకపోయింది. ట్రాన్స్ఫర్ అయినాక అన్ని ఫైల్స్ అన్ని చెక్ చేస్తే హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి ఆఫీసర్ రియల్లీ. ఎందుకంటే మంచి ఆఫీసర్కి మనం ఎప్పుడు తోడుగా ఉండాలి, ఆయన దగ్గర తీసుకోవాలి. అట్లాంటి ఆఫీసర్స్కి మనము బాగా బ్యాకప్ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ప్రజల సమస్యల పైన బాధ్యతగా పనిచేస్తారు. ఇంకా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు మీ ఆఫీస్? రెవెన్యూ ఆఫీస్. ఇప్పుడు తహసీల్దార్ గారు లేరు కదా, కొత్త తహసీల్దార్ జాయిన్ అయినారా? సరే వస్తారు. ఏమి బాబాజీ ఉన్నాడు కదా, బాబ్జీ ఉన్నాడు కదా, ఆయన లీవ్లో వెళ్ళినారా? సరే నేను మాట్లాడతా. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిమన్పల్లి మండలంలో స్ట్రీమ్ లైన్ చేసే అవసరం ఉంది. చాలా బాధ్యతగా ఉండండి. నాకు వేరే రామసముద్రంలో ఒక ప్రోగ్రామ్ ఉంది, అయినా మనం దాదాపు అన్ని విషయాల్లో మాట్లాడినా మనం అన్నిటికీ పరిష్కార మార్గంలో పెడతాము. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మా నరేంద్ర అన్నకి, రెడ్డి నారాయణకి ఈ కార్యక్రమం ఇంత బాగా చేసిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. సచివాలయ అధికారులు ఈ ప్రజలు ఎవరైనా పోతే కొంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా అరే ఓరే తురే అని చెప్పి అనడము,
వాళ్ళ సమస్యలు చెప్తే వాటిని కాలయాపన చేయడము, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడడము, అవగాహన లేకుండా వాళ్ళు చేయడం, వాళ్ళు సమస్యలు ఏమైనా చెప్పేది అవగాహన లేకపోతే మీ పరిధిలో లేకపోతే వాళ్ళకి ఈ మార్గంలో వెళ్ళండి ఇట్లా అని చెప్పి చెప్పడం తప్పేం లేదు. కానీ వాళ్ళను హేళనగా మాట్లాడడం, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో ఆయా సందర్భం మాకు వచ్చిన సమస్యలలో వెంటనే మీ అధికారికి ఫోన్ చేసి గట్టిగా మందలించి తిట్టి, ఎందుకు మీరే మీ స్థాయిలో మీ కింద ఎంపీడీ గారి పరిధిలో మీ పరిధిలో ఉన్న సచివాలయాలు కానీ సమాచారం ఇవ్వండి. ప్రధానంగా పేద వర్గాలు ఏ క్యాస్ట్ అయినా సరే, అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, మాల కావచ్చు, మాది కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా పేద వర్గాల సమస్యలపైన వచ్చినప్పుడు ఒక శాసనసభ్యులు, రెండోసారి శాసనసభ్యులు, 25 ఏళ్ళ పైన రాజకీయ అనుభవం అంటే ఒక నాయకుడి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంత బిజీగా ఉన్న పబ్లిక్ పోతే అమ్మ రామ్మ తల్లి కూర్చోమ్మ మాట్లాడమ్మ ఏమో నీ సమస్య అని చెప్పి అభిమానంతో మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడరు? అధికారులు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు అంత చిన్న చూపుగా మాట్లాడతారు? ప్రతిసారి మేము ఫోన్లు చేసి గదవాయించాలంటే, అరసాలంటే, మాట్లాడాలంటే మాకు మేము సాటి అధికారులు మేము ఒక మాట అనాలంటే మాకు మనసు ఒప్పుకోదు కదా. మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, దయచేసి ప్రధానంగా ఉద్యోగస్తులు ఇక్కడ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా పేద వర్గాలు వచ్చే సమస్యల్లో వాళ్ళ మీ సంబంధం లేని అంశమైనా సరే చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రైమరీగా ఆత్మగౌరవం మాకు ఉండాలంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా ప్రధానంగా మా వర్గాల ప్రజలకు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అది ఇస్తారని కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ మాట చెప్పగలిగితే ఖచ్చితంగా అన్నగారు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా భవిష్యత్తులో గైడ్ చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కూడా కొంత మనసులో ఉండేందుకు అవకాశం ఉద్దేశంతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది. సరే, ఏదేమైనా కూడా ఈరోజు మనకు టీడీపీ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వాస్తవంగా పేద వర్గాలకు అండగా నిలబడే విధంగా ముందుకు పోతా ఉంది. అనేక అంశాల్లో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది, మన సమస్యలు పరిష్కరిస్తుంది. సో దీనికి మరింతగా మనం భవిష్యత్తులో అండగా నిలబడే విధంగా ముందుకెళ్తాం. చంద్రబాబు వర్గీకరణ మందకృష్ణ గారి నాయకత్వంలో చేస్తున్న పోరాటం ఫలించిపోతుంది. రేపు వర్గీకరణ జరగబోతుంది. ఆంధ్రాలో, తెలంగాణలో ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. బహుశా ఖచ్చితంగా ఒక నెలన్నర లోపల ఈ వర్గీకరణ జరిగిన తర్వాత నో డౌట్ మన బతుకులు మారుతాయనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.